సో నిన్న మనం అంటే మన ఛానల్ ద్వారా రోజుకు ఒక క్యాంపెయిన్ చేద్దాం అనుకుంటున్నామండి మనం. సో మొన్న మనం బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుకున్నాం. సో స్టాప్ డూయింగ్ అండ్ ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో నిన్న హైదరాబాద్ కాదు, దాదాపు తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కూడా అత్యంత దయనీయ పరిస్థితులు కనబడుతున్నాయి. అత్యంత ఎప్పుడు చరిత్రలో చూడని కనివిని వాటర్ స్కేర్సిటీ, అంటే నీటి లభ్యత, మంచినీరు దొరకని పరిస్థితి కావచ్చు, తాగుకు కావచ్చు, సాగుకు కావచ్చు, నీటి లభ్యత చాలా కష్టమైన పరిస్థితి కనపడుతుంది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మనం మేడ్చల్లో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల చాలామంది కుటుంబాలు కూడా రోడ్డున పడుతున్నారు. ఇందులో భాగంగానే మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో దాదాపు ఒక 56 కుటుంబాలు ప్రమాదాలకు గురై వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా రోడ్డు మీదకి రావడంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేశారు. దీనికి సపోర్టింగ్గా విశ్వవిశ్వాని కాలేజ్ విద్యార్థులతో కలిసి గ్రామాలలో అవగాహన ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేశారు. అదొకసారి మనం ప్రజలకు చూపిద్దాం. రైట్. నేను వెంకటరెడ్డి, మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ సైబరాబాద్ మరియు విశ్వవిశ్వాని స్కూల్ తుమ్కుంట సంయుక్తంగా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి 17వ తారీఖు ఈ నెల మీ విలేజ్ లోకి వస్తున్నాం. ఇప్పటి వరకు రోడ్డు ప్రమాదాల బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు. వీటికి సంబంధించి అవగాహన పెంచే నిమిత్తం ఇది బాగుంది చూడండి వీడియో. సౌండ్ దాని ద్వారా ఒక వినూత్నంగా అవేర్నెస్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు. ఈ రోడ్ యాక్సిడెంట్ లో ఎవరైనా చనిపోవడం అంటే ఆ ఒక్క వ్యక్తి ప్రాణమో, ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు కాదు, ఆ ఎంటైర్ కుటుంబం కూడా బయట రోడ్డున పడడం. అయితే హెల్మెట్ పెట్టుకోవట్లేదు, వాళ్ళకి ఫైన్స్ కాకుండా వాళ్ళ చేత హెల్మెట్స్ కొనిపించే కార్యక్రమం కూడా చేస్తున్నారు. హెల్మెట్ లేకపోతే వాళ్ళని ఇంటి దగ్గర నుంచి పంపించద్దు, హెల్మెట్ పెట్టుకోకపోతే ఇంట్లోకి రానివ్వద్దు. మీరు హెల్మెట్ పెట్టుకుంటే వాళ్ళ హెల్మెట్ మీ ప్రాణాలకి శ్రీరామ రక్ష. అయితే ఇక్కడ ఏముందంటే, నానా 10 నిమిషాలు ఆలస్యమైన పర్లేదు, క్షేమంగా ఇంటికి రండి. అంటే మిమ్మల్ని నమ్ముకొని మీ భార్య పిల్లలు అక్కడ ఉంటారు. కేవలం మీ నిర్లక్ష్యం అంటే మద్యానికి బానిసై పొద్దున్న లేసే ఒక వ్యక్తి ఇంటి నుంచి బయటికి వెళ్ళాడంటే కేవలం ఆ కుటుంబాన్ని పోషించడం కోసం 4 గింజలు సంపాదించేందుకు కూలి పని చేసుకుంటా ఉంటాడు. ఇందులో భాగంగా వచ్చిన డబ్బులతో కూలి పని చేసుకొని ఏదో మట్టి పనో పార పనో చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో అలసిపోయాము, మద్యం తాగి ఇంటికి వెళ్తే హాయిగా ఉంటామనే ఉద్దేశంతో మందు సేవించి ట్రాఫిక్ పోలీసులు చాలా వినూత్నంగా ఆలోచించి, అంటే ప్రమాదం జరిగిన చోట సైన్ బోర్డు పెడతాం కాదు, ఏదైతే వెహికల్ ప్రమాదం జరిగిందో ఆ వెహికల్ని ఇక్కడ ఉంచారు. చూసారా, ఏలూరు జిల్లా పోలీస్ అంటే ఇది. సో ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఎక్కడైతే ప్రమాదం జరిగిందో దాన్ని వీళ్ళు ఇలా డిస్ప్లేలో పెట్టారు. అంతేకాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి ఫైన్ వేయటం కాకుండా జస్ట్ హెల్మెట్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నారు. అంతేకాకుండా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, మీకు రైట్, ఈ క్యాంపెయిన్ స్కూల్ పిల్లలతో చేయించారు, చాలా బాగుంది. అందరికీ మా విజ్ఞప్తి, మీరు ఏ పనికైనా వెళ్ళండి, కొంపలు మునిగిపోయే పని, అక్కడికి వెళ్ళకపోతే మీ ఉద్యోగం పోద్ది అనుకున్న పనైనా సరే అంత తొందరపడి స్పీడ్కి వెళ్ళకండి. ఎందుకంటే ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం వస్తుంది, ప్రాణం పోతే ఇంకో ప్రాణం రాదు. మీరు కష్టపడేదే మీ భార్య పిల్లల కోసం, అదే మీరు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏందనేది ఒక్కసారి ఆలోచించండి. మీరు వస్తారు అని చెప్పి ఇంటి దగ్గర పిల్లలు, మీ భార్య మీకోసం, మీ అమ్మ అందరూ ఎంతో ఎదురు చూస్తుంటారు మీకోసం. దయచేసి ముఖ్యంగా చిన్నారులు, నాన్న 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, మెల్లగా రండి. దయచేసి మా ద్వారా, ఆదాబ్ ద్వారా మీకు తెలియజేయండి ఏంటంటే, ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, అతివేగంగా వెళ్ళొద్దు, ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేయొద్దు, హెల్మెట్ లేకుండా వెహికల్ నడపద్దు, ఫోన్ మాట్లాడుతూ వెహికల్ నడపద్దు, మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో డ్రైవ్ చేయొద్దు. ఏం జరిగినా సరే అవసరమైతే అక్కడ ఉండిపోండి, లేదా అర్జెంటుగా వెళ్ళాలంటే ఏదైనా క్యాబ్ కానీ లేకపోతే ఏదైనా బండి ర్యాపిడో ఇలాంటివి బుక్ చేసుకొని వెళ్ళండి తప్పించి మద్యం తాగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో డ్రైవ్ చేయకండి. ఎందుకంటే మీ ఒక్కల ప్రాణాలే కాదు, మీ వల్ల వేరే వాళ్ళ ప్రాణాలు కూడా పోవచ్చు. ఉదాహరణకి ఒకసారి మనం పంజాగుట్టలో ఒకళ్ళు మద్యం తాగి స్పీడ్గా వస్తూ డివైడర్ని కొట్టి ఎగిరెళ్ళి, వాళ్ళ కారు ఎగిరెళ్ళి
వీటి పక్కన హ్యాపీగా ఒక ఫ్యామిలీ వస్తుంది, దానిపైన పడింది, తాగిన వాళ్ళంతా బాగానే ఉన్నారు, ఈ ఫ్యామిలీ స్పాట్ డెడ్. సో ఏదేమైనప్పటికీ కూడా మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసినటువంటి ఈ అవగాహన పైన చాలా బాగుంది. స్పష్టత అనేది దయచేసి బాగా వస్తుంది. అందరూ కూడా అందరూ దీన్ని మాట్లాడుతున్నారు. ముందుకు తీసుకెళ్ళండి. మీకు మీరు ఒకసారిగా చెప్పుకోండి, అందరికీ ఈ విషయాన్ని చేరవేయండి. ఎట్టి పరిస్థితుల్లో 4 విషయాలు: మద్యం తాగి వాహనం నడపద్దు, తర్వాత హెల్మెట్ లేకుండా నడపద్దు, ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయొద్దు, అతివేగంతో అస్సలు నడపద్దు. ఇవి ఫాలో అవ్వండి. దాంతోపాటు సీట్ బెల్ట్ కూడా కంపల్సరీగా వేసుకోండి. మీరు కారులో వెళ్తుంటే కనుక సీట్ బెల్ట్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే సడన్గా కారుకి ఏమైనా జరిగినప్పుడు సీట్ బెల్ట్ ఖచ్చితంగా అదొక గేమ్ చేంజర్, మీ ప్రాణాలను కాపాడుతుంది ఖచ్చితంగా.